దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. మన దేవుడు మనలను ఆశీర్వదించేవారు, ఘనమైన స్థితిని అనుగ్రహించేవారు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూడగలం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు తప్పకుండా ఆశీర్వదించేవారు, వర్ధిల్లతను కలుగు చేసేవారు. ఆశీర్వాదము లేక అప్పుల ఊబిలో నలిగిపోతున్న ప్రతి వారితో ప్రభువు ఈ మాట సెలవిచ్చుచున్నారు. దేవుని ఆశీర్వాదము మీ కుటుంబంలో నిలువరంగా ఉండాలని ప్రభువు ఆశ కలిగి ఉన్నారు. ఆయన తప్పకుండా మిమ్మలను ఆశీర్వదించేవారు. మీకున్న ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడిపించే గొప్ప దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రతి వారిని ఆశీర్వదించే దేవుడవు, ప్రతి వ్యక్తిని ఘనమైన స్థితిలో నిలబెట్టే దేవుడవు నీవే ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ కొదువలతో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి, మీరు లేవనెత్తి ప్రతి వారిని సమృద్ధితో మీరు నింపండి. వారిని, వారి కుటుంబాలను దీవించి వారికున్న ప్రతి కొదువలు, కొరతలు తీర్చండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి. వారు చేసిన ఉద్యోగాలు దీవెన పొందాలి. వారి కష్టార్జితము దీవించబడాలి. వారు చేస్తున్న వ్యాపారములన్నీ కూడా అభివృద్ధి కలిగి ఉండాలి. ప్రభువా, ప్రతి వారిని నిశ్చయముగా మీరు ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.